ద గ్రీడీ డాగ్. హాయ్ మై లిటిల్ ఫ్రెండ్. ఈరోజు కథ చూద్దామా? అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒకరోజు సూర్యోదయం కాగానే అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఆ ఊరిలో బ్రౌనీ అనే కుక్క ఉంది. బ్రౌనీ ఉదయాన్నే లేచి అలా ఊర్లో తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్న బ్రౌనీ సడన్గా ఒక మీట్ షాప్ దగ్గర ఆగింది. అక్కడ ఉన్న బర్చర్ తనకి ఏమైనా ఇస్తాడేమో అని చూసింది. అలా ముందుకు వెళ్తుండగా బర్చర్ వెనుక నుంచి ఒక బోన్ని బ్రౌనీకి ఇచ్చాడు. ఇంకా బ్రౌనీ బోన్ తీసుకొని సంతోషంతో గంతులేసింది. ఇంటికి తీసుకువెళ్ళి తిందామని అనుకుంది. అలా వెళుతూ దారిలో ఒక బ్రిడ్జ్ దాటవలసి వచ్చింది. బ్రిడ్జ్ కింద నుండి వెళుతున్న వాటర్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఆ వాటర్లో ఒక కుక్క కనిపించింది. దాని నోటిలో బ్రౌనీ దగ్గర కంటే పెద్దగా ఉన్న బోన్ ఉన్నట్లు గమనించింది. ఎలా అయినా సరే బ్రౌనీ ఆ బోన్ని తీసుకోవాలి అనుకుంది. వెంటనే ఆలోచించకుండా వాటర్లో దూకేసింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో భయంతో ఈదుకుంటూ బయటకు వచ్చింది. ఆ కంగారులో బోన్ నీటిలో పడేసుకోవడంతో బోన్ వాటర్లో ఎక్కడో మునిగిపోయింది. గట్టుపై కూర్చొని వాటర్లోకి చూసింది. ఈసారి ఆకాశం కనిపించింది. నీటిలో కనిపించింది తన రిఫ్లెక్షనే అని అప్పుడు తెలుసుకుంది. ఇంకా చేసేదేమీ లేక నిరాశతో ఇంటికి బయలుదేరింది. బ్రౌనీ కథతో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా కోల్పోతాము.